ఇప్పుడు ఈ ప్రపంచంలో ఏదైనా సరే శివుడి ఆజ్ఞ లేనిదే ఏదైనా జరగదంటారు కదండి. అదే విధంగా ఎవరైతే మా ప్రొడ్యూసర్స్ ఉన్నారో తాడేపల్లిగూడెం ట్రస్ట్, అందులో మెయిన్ మీరు చూసిన లీడ్ క్యారెక్టర్ ఎవరైతే ఉందో ఆదినారాయణ గారు. ఓకే సార్. ఆ ఆదినారాయణ అన్నయ్యకి స్వప్నంలో శివపరమాత్మ కనిపించి సినిమా తీయాలని సంకల్పం జరిగిందండి. ఆ సంకల్పం జరగడంతో వాళ్ళకి సినిమా మీద పూర్తిగా అవగాహన లేకపోయినా, సినిమా మీద అవగాహన ఉన్న మాలాంటి వాళ్ళందరినీ పెట్టుకుని, వాళ్ళు శివపరమాత్ముని సందేశాన్ని, శివపరమాత్మ అందించిన జ్ఞానాన్ని, రాజయోగ విధానాల్ని ప్రజలందరికీ కూడా పంచాలనే ఉద్దేశంతో ఈ సామాజిక మాధ్యమం, సినిమా అనే సామాజిక మాధ్యమం ప్రజల్లో ప్రతి ఒక్కరికి చేరుతుందనే సదుద్దేశంతో ఈ సినిమాను రూపొందించడం జరిగిందండి. వారి ఉద్దేశం ఒక సాంకేతిక నిపుణులకో లేదంటే చేసిన వారో వెలుగులోకి రావాలనేది కాదు. ఏదైతే శివపరమాత్మ ప్రపంచానికి అందించాలనుకున్నారో ఆ జ్ఞానం అంతా కూడా ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలన్న సద్భావంతో ఈ సినిమాని తెరకెక్కించడం జరిగింది. ఆ ఉద్దేశంతో ఈరోజు ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల్లో 108 థియేటర్లలో 4 ఆటలు ప్రతి ఒక్కరికి ఉచితంగా అందుబాటులోకి తీసుకొచ్చి ఈ జ్ఞానాన్ని, శివపరమాత్మని అమృత వాక్యాలని ప్రజలకు పంచాలనే సదుద్దేశంతో ఈ చిత్రాన్ని రూపొందించడం జరిగింది. అలాగే ఈరోజు ఈ సామర్లకోట థియేటర్లో మొత్తం హాల్ అంతా నిండి ఆ శివపరమాత్మ జ్ఞానామృత సాగరంలో మునిగినట్టే నిజంగా ఆ జ్ఞాన వాక్యాలను మోసుకుంటూ వెళ్ళారు. పిన్ డ్రాప్ సైలెన్స్ ఏదైతే ఓం శాంతి అనే మహామంత్రం ఉందో అదే మహామంత్రం సాక్షిగా ఈరోజు థియేటర్లో వారందరూ కూడా హృదయాలతో ఆ శివపరమాత్మని తలచుకుని మోసుకుని ఇంటికి తీసుకెళ్లారని, ఈ వాక్యాలను ప్రతి ఒక్కరికి అందజేస్తారని, అలాగే ఈరోజు ఈ చిత్రాన్ని వీక్షించడానికి వచ్చిన మీ అందరికీ, అలాగే ఈ ఆంధ్ర తెలంగాణ రాష్ట్రంలో వీక్షిస్తున్న ప్రతి ఒక్క సినీ ప్రేక్షకుడికి శివపరమాత్మ తరపున ధన్యవాదాలు. శివపరమాత్మే చేయించారండి. శివపరమాత్మ లేనిది ఏదీ లేదు. చేసింది ఆయన, చేయించింది ఆయన. సర్వం శివాజ్ఞ. మీకు ఎలా అనిపించింది ఈ సినిమా చూసిన తర్వాత? శివాజ్ఞ సినిమా పేరు. శివాజ్ఞ ఇప్పుడే చూసి బయటకు వచ్చాం. వెరీ ఫస్ట్ డైరెక్టర్ మణికంఠ గారికి హ్యాట్స్ ఆఫ్. సినిమా చాలా బాగుంది. చూస్తున్న చూపు భక్తితో మనసు ఉప్పొంగింది. క్లైమాక్స్ చూశాక ఆర్ద్రంతో గుండె బరువు ఎక్కింది. ముఖ్యంగా 4 మాటలు చెప్పాలంటే, ఎక్కువ చెప్తున్నాను అనుకోవద్దు, మాటలు ఎవరు రాశారో కానీ చాలా అద్భుతంగా రాశారు. పంచడం అంటే పండు తినడం అని, యోగం అంటే మన బుద్ధిని భగవంతుల్లో ఐక్యం చేయడం అని, పాపం అంటే కామ కోద మద మాత్సర్యాలతో నిండిన కార్యాలని, వీటినన్నింటినీ త్యజిస్తేనే భక్తి మార్గంలో ముందుకు వెళ్ళగలమని చాలా అద్భుతంగా చెప్పారు. సినిమా అద్భుతంగా ఉంది. చూసి తీరాల్సిన సినిమా. సినిమా చాలా బాగుందండి. ప్రస్తుతం ఉన్న సమాజంలో ఈ యాక్సిడెంట్లు అవన్నీ దృష్టిలో పెట్టుకొని ఈ సినిమా ఓన్లీ ఆధ్యాత్మికంగా చాలా బాగుంది. ప్రజలందరికీ కూడా చూపించాల్సిన చిత్రమే. కాకపోతే పర్టికులర్ ఓం శాంతి మతంగా చూపించి ఓం శాంతి మతంలో గొప్ప ఏంటనేది ప్రజలందరికీ తెలియపరిచారు. ఆ మార్గంలో ప్రజలందరూ వెళ్తే ఆరోగ్యం భగవంతుడి ద్వారా కూడా మనకి సంభవిస్తుందని చెప్పేసి కథలో అయితే ఓం శాంతికి సంబంధించినట్టుగా ఈ కథ అయితే ఉంది. దానికోసం మాకు తెలియదు కాబట్టి దీంట్లో క్లియర్గా ఏంటి ఆ మతం యొక్క గొప్పతనం, ప్రజల కోసం వాళ్ళు చేస్తున్న సేవలు ఏంటనేది క్లియర్గా ఇందులో. నో ల్యాగ్, ఇంట్రెస్టింగ్గానే ఉంది. గ్రాఫిక్స్ అంతా బాగుంది. మొదటి మూవీ డైరెక్టర్ ఆర్ఆర్ మూవీ డైరెక్షన్ చేశారండి. ఇది రెండో సినిమా శివాజ్ఞ. సినిమా బాగా చేశారండి, బాగా వచ్చిందండి. మీకు నచ్చిందండి. అంటే మీ పిల్లలకు కూడా ఇలాగా చేస్తే బాగుంటది, ఎప్పుడు ఫోన్ లోనే కాదు, ఎప్పుడు ల్యాప్టాప్ లోనే కాదు, దేవుడి గురించి కూడా తెలుసుకోవాలండి. దేవుడి గురించి కూడా తెలుసుకోవాలండి. చాలా బాగుందండి. ఫ్రేమ్స్ కూడా చాలా బాగా పెట్టారు డైరెక్టర్ గారు. చాలా బాగుంది. హైలైట్గా అండి అదే ఈ భక్తి మార్గంలో ఈ సేవా కార్యక్రమాలు చాలా బాగుంది. సెంటిమెంట్ చాలా బాగుంది. చాలా బాగా ఉన్నది. నచ్చింది మాకు. చాలా బాగుందండి. ఏంటండి ఇప్పుడు ఈ భక్తి, ఇప్పుడు ఈ తరం భక్తి వస్తే చాలా మంచిదే, కానీ మరి రాదే. కొంతమందికి ఏం చేస్తానంటే ఇప్పుడు ఈ కుర్రకారికి అర్థంలో ఆనందండి, కానీ మరి సినిమా చాలా చక్కగా ఉంది. మీరు చూసారు కాబట్టి మీ పిల్లలకు కూడా మీరు చెప్పాలి. అలాగండి. మాకు అనుభవం అందులో ఉన్న వాళ్ళకి అనుభవం. బయట వాళ్ళు ఏమనుకుంటారంటే అలా తీసారు ఏంటో అర్థం లేదంటారు. అది మీ పిల్లలకు కూడా మీరు చెప్పాలి. ఇది చూడండి, ఎప్పుడు కూడా ఫోన్ లోనే కాదు, ఇది చూస్తూ ఈ సినిమా కూడా వెళ్ళండి అని పంపించాలి. మనుషులు తెలుసుకుంటారమ్మా, మంచి మార్గంలో నడుచుకుంటారు, భావాలు మారుతాయి బాబా.
చాలా మంచిగా చాలా బాగుంది. ఓకే అండి. ఇది ప్రపంచం అంధకారంలో ఉంది తెలుసుకున్నామా, కొంచెం ధైర్యంగా మసులుకుంటారు, మానవ ధర్మంగా మసులుకుంటారు సినిమా చూస్తున్నారు. సినిమా చాలా బాగుందండి. అంటే మన ప్రజల గురించి తీశారు, దైవంగా బాగుంది. నాకు కళ్ళ నీళ్ళు వచ్చే సినిమా నిజమండి. స్వచ్ఛంగా ఆయన సొంత డబ్బులతో అమ్మి దేశం అంతా పంచిపెట్టారు. చాలా బాగా నచ్చింది. అంటే దేవుడి అర్థం గురించి కూడా దేవుడి గురించి తెలుసుకోవాలని. అర్థం చేసినప్పుడు అర్థం అవుతుంది, అర్థం చేసిన మనం ఏం చేయలేం. సూపర్ సూపర్ అది ఉంది. మీరు చెప్పాలి, మీ పిల్లలకు కూడా ఇలాగ ఉన్నది, ఈ సినిమా చూడండి అని మీరు కూడా చెప్పాలి. లేదు మేడం, ఏంటంటే మీరు చూసారు కాబట్టి దాన్ని బట్టి కూడా మీరు కూడా చెప్పాలి. దైవం అనేది అందరికి పంచాలని అతను సినిమా తీసాడు. చాలా నాకు బాగా నచ్చిందండి. మీకు ఎలాగనిపించింది? బాగా నప్పింది మాకు విషయాలు చూడాలనిపించింది. మళ్ళీ వచ్చేస్తాం మిమ్మల్ని చూడండి. మళ్ళీ వస్తారా చూడడానికి? చాలా బాగుందమ్మా సినిమా. సినిమా చాలా బాగుంది. సినిమా భగవంతుడి జ్ఞానం అంతా ఇందులోనే ఉంది. అలా చూడాలనిపించింది, చూసి కోల్దని. మరి మీ పిల్లలకు కూడా ఇదే మూవీ చూపించండి. చూపించామమ్మా, చూపించాం. ఎందుకంటే ఈ రోజుల్లో పిల్లలు అందరూ ఫోన్ లోనే ఉంటున్నారు. కోల్లోనే ఉంటున్నారు. ఇలా సినిమా చూస్తే చాలా మంది మారుతారు కూడా. చాలా బాగుందండి, ఓకే, థాంక్స్. మంచి సందేశం కూడా. చాలా బాగుందమ్మా సినిమా, చాలా మళ్ళా చూడాలనుకుంటున్నాను. చాలా బాగా తీసారండి సినిమా, చాలా బాగుంది. నీకు ఎలాగనిపించిందిరా? బాగుంది. చాలా బాగా తీసారు. ఓం శాంతి చాలా గొప్పగా తీశారండి. ఆ జ్ఞానంలోకి వస్తే అందరూ కూడా బాగుపడతామని మా కోరిక. చాలా గొప్పగా ఉందమ్మా. చాలా బాగుందండి. ఓం శాంతి బాగా. ఎలా ఉందమ్మా చెప్పండి. చాలా బాగుందమ్మా. ఓం శాంతి బాగుందమ్మా, సూపర్. ఇది జ్ఞానం అంటే భగవంతుడు ఒకడే, పరమశివుడు. ఈ జ్ఞానం అందరూ తెలుసుకోవాలి, అందరూ కూడా చూడాలి. భగవంతుడు జ్ఞానాన్ని ప్రసాదించడానికి ప్రతి మానవుడు కూడా ఒక 10 నిమిషాలైనా భగవంతుడి గురించి ఆ జ్ఞానాన్ని కేటాయించాలని ఎంత పనున్నా అది నా మనస్ఫూర్తిగా నేను చెప్తాను. చెప్పండి, సినిమా చూశారు, ఎలాగనిపించింది మీకు? మనసుకి చూసిన తర్వాత మార్పులాగా వచ్చింది. మార్పులాగా సినిమా చూశారు కదా, ఎలాగనిపించింది మీకు? బాగుందంటే ఎలాగనిపించింది మనస్సుకి? ఓం శాంతి. మీకు ఎలాగనిపించిందండి సినిమా చూసిన తర్వాత? అందరికీ ఎక్స్ప్లెయిన్ చేయాలి, అందరికీ తెలియపరచాలి. మీకు ఎలాగనిపించింది అందరికి చెప్పాలని? చాలా బాగుంది. మంచిదే. దీనివల్ల సబ్జెక్ట్ తెలుస్తుంది, అంటే దేవుడి గురించి కొంత తెలుసుకోవాలని. చాలా బాగుంది. అంతా దేవుడి గురించి, లాస్ట్ మనం చేసిన పాపాలకి ఎలా ఉంటది ఏమిటి అని కూడా చూపించారు. మనం ఏంటంటే కావలసింది మనకు భక్తి, ఆ భక్తి మీద మనం ఉంటేనే. అక్కడ ఎక్కడండి అడ్రస్?